ఐడి మీ నేమ్ బ్యాజ్ అది, మీ నేమ్ బ్యాజ్ మీరెవరు? మీ నేమ్ బ్యాజ్ మీరు ఇక్కడ డబ్బులు కలెక్షన్ చేస్తుంటే మీ నేమ్ బ్యాజ్ అది ఏది సార్ ఏది సార్ మీరు చెప్పండి. నేమ్ బ్యాజ్ ఏది, మీరు నేమ్ బ్యాజ్ ఏదో చెప్పండి. మీ నేమ్ బ్యాజ్ చెప్పండి సార్, మీ నేమ్ బ్యాజ్ చెప్పండి. అక్కడ కాదు డ్రెస్ వేసుకోవడం కాదు, మీరు నేమ్ బ్యాజ్ చెప్పండి అంటే నేను తప్పడట్లేదు. ఎందుకంటే రోడ్ల మీద మీరు ఎవరు అడుగుతారో మీకు ఎవరు తెలుసు. आप कौन है, किसको मालूम? आपका नेम बैच का है, कौन सा है, आप कौन है? नहीं आईडी कार्ड का है. नहीं ఐడి కార్డ్ మీరు తెలంగాణ స్టేట్ స్టిక్కర్ పోలీస్ స్టిక్కర్ ఇట్లా పెట్టుకుంటారు. తెలంగాణ స్టేట్ పోలీస్ స్టిక్కర్ పెట్టుకుని మీరు ఇట్లా మీరు అడిగేది ఒకటే, మీరు నేమ్ బ్యాజ్ అడుగుతున్నా. నేమ్ బ్యాజ్ ఏది? అది పోలీస్ వెహికల్ కూడా కాదు, అది పోలీస్ వెహికల్ కూడా కాదు కదా. देखो इच्छा अनुसार कुछ भी नहीं होता है, रॉन्ग कलेक्शन है. बंद दी मलेश, बंद दी. चलो नहीं गलत का निकल जाओ यहाँ से, नहीं तो यहाँ अभी मैं पुलिस को कॉल करता हूँ. మలేష్ కొంచెం అడుగు చెప్పు, నేను నడుపుతా. ఇది ఇక్కడ పైసలు వసూలు చేస్తారు, దొంగ పైసలు వసూలు చేస్తారు. జాగ్రత్త ఉండండి డ్రైవర్స్ అందరు. ఇక్కడ పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓన్లీ వీళ్ళు స్టిక్కర్ అని చెప్పి దీనికి అని చెప్పి పైసలు వసూలు చేస్తారు. ఆడ తెలంగాణ పోలీస్ డ్రెస్ వేసుకుంటారు, ఆయన పేరు నేమ్ బ్యాజ్ లేదు, ఏది లేదు ఆయనకి. ఏది లేకుండా దొంగతనంగా పైసలు వసూలు చేస్తారు. గట్టిగా అడిగితే చూడండి రిటర్న్ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసేదంతా ఇల్లీగల్ దందా. ఈ గ్రూప్లో రాజధాని లాంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ బయటకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అడిగేటోళ్ళు లేకపోయినా